బీసీలకు 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. బీసీలంతా సంఘటితమై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు రిజర్వేషన్లో తమ ప్రయత్నాల్లో ఎలాంటి లోపం లేదని చెప్పారు. మంత్రులుగా ఉంటూ బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. బీసీలకు సంబంధించిన వెనుకబడ్డ జాతికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో కూడా ఖచ్చితంగా సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న మాట గుర్తు చేస్తూ, ఒకవేళ నిజంగా అడుక్కునేటువంటి మాటనే ఏంటే ఖచ్చితంగా ఈ చట్టంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడే వాళ్ళం కాదు అధ్యక్ష, అడుక్కుంటేనే కూర్చునే వాళ్ళం. ఎప్పుడైతే హైకోర్టులో ఇదే కాదు అని తేలిన తర్వాత షెడ్యూల్ 9లో వస్తేనే కానీ కాని తర్వాత బయటకు వచ్చి గేటు బయట చెప్పిన అధ్యక్ష, ఖచ్చితంగా మా ప్రయత్నంలో ఎలాంటి లోపము లేదు, మేము ప్రయత్న లోపం ఎక్కడ చేయలేదు. ఈ ఇచ్చిన మాటకు 42% రిజర్వేషన్ ప్రక్రియకు కట్టుబడే ఉంటాం. మేము ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి బీజేపీ ఇయ్యని పక్షాన రేపు మా మేనిఫెస్టో పెట్టుకుంటాం. రేపు మేము అధికారంలోకి వస్తాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రక్రియని ఖచ్చితంగా ఒప్పించే ప్రయత్నం చేసుకొని తీసుకుంటామన్న మాట గుర్తు చేస్తూ నా సోదరికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఈ మాట మాట్లాడి అది కూడా అసెంబ్లీలో అడుక్కుందామా ఇంకేంటి అడుక్కోవడానికి లేవు అధ్యక్ష. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఇచ్చిన చట్ట ప్రకారంగా హక్కులను సాధించుకోవడానికి బరాబర్ రికాజుగా పార్టీలో ఉండుకుంటూ కూడా, పార్టీలో మంత్రులమై ఉండి కూడా, ఖచ్చితంగా విప్లవమై ఉండి ఎమ్మెల్యేమై ఉండి కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కోసం గలబెత్తి మాట్లాడతాం, కొట్లాడతాం, నిలదీస్తాం, సాధించుకునేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ